గులాబీ పార్టీ మీటింగ్ కు మస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ జాగను ట్రాక్టర్లతో సాపు చేసి కనబడ్డ గోడల కల్లా రాతలు రాసి జనం పోతున్న జాగలల్లా పోస్టర్లు అతికిచ్చి వరంగల్ మొత్తాన్ని గులాబీ రంగు చేస్తున్నారు. పార్టీ పుట్టిన పండుగను ఆషామాషిగా కాదు, ప్రపంచమే పరిశాన అయ్యేటట్టు చేయాలని ఆరాట పడుతున్నారు. అయితే గులాబీ పార్టీల ఆరాటానికి కొందరు అడ్డుపడుతున్నారట. మరి వాళ్ళు ఎవరు, ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. పార్టీ అరే అన్ని చింపేసి నాటకాలు మాట్లాడు ఎట్లుంది అట్లా పట్టాలా అవి కూడా ఒకటి చెప్తుంటావా ఈ గోడకు మొత్తం అవే ఉండేది తెలుసా కింద నా ఇల్లు ఇదే పొద్దున్న నేను రోజు వాకింగ్ చదువుతాను కాబట్టి ఇల్లు మేము చూసిండ్రా బీఆర్ఎస్ పాటోలు పోస్టర్లు వేసుకుంటా పోతా అంటే ఇతగాడెవలో పీక్కుంటా పోయిండట. మరి ఎట్లా దొరకబట్టినరో ఎట్లా గాని పెట్టినరో తెలియదు గాని అక్కడనే అదును మీద అందుకొని పీకేసిన పోస్టర్లను మళ్ళా వాళ్ళతోని గోడ కతికిస్తున్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ చెలో వరంగల్ పోస్టర్లు గోడలకు అంటిస్తుంటే ఎవడో అడ్రస్ లేనోడు తాడు బొంగరం లేనోడు చేసిన పనట. అరే ఎందుకు చేసినవి ఇట్లా అంటే సడీ సప్పుడు లేదట. అందుకే గద్దిచ్చి బెదిరించి మళ్ళా ఎట్లున్న పోస్టర్లను అట్లనే వేపించిండ్రు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రు ఎట్లా చేస్తుండ్రు. చూసిండ్రా ఎట్లా చేసిండ్రో. పార్టీ సభ అయిపోయేదాకనైనా ఉంచకుండా గోడకు రాసిన రాతల మీద సున్నాలు కొట్టిండ్రు. మరి ఎవరు ఇట్లా చేసిండ్రు? సర్కార్ చేయమన్నదా, లేకుంటే సర్కార్ ఆఫీసర్లే అతి ఉత్సాహం చూపెడుతున్నారా, లేకుంటే ఆ గోడల ఇండ్లు గల్లోలే చేసిండ్రా అనేది మనకు తెలియదు గాని మా పార్టీ మీటింగులు సంబురంగా సాగకుండా అడుగడుగున అడ్డుపుల్లలు వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. ఎక్కడన్నా ఉన్నదా ఇట్లా పోస్టర్లు వీకేశుడు, గోడ రాతల మీద సున్నాలు కొట్టుడు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. అంతేకాదు సభ జరిగే పొలాల రైతులను రెచ్చగొట్టి మీ పొలాలు ఖరాబ్ చేస్తున్నారు, వద్దని చెప్పుండ్రి అని మాయమాటలు చెప్తున్నారని అంటుర్రు. మరి దీంట్లో ఎవల కుట్రలన్నీ ఉన్నాయా, లేకుంటే నిజంగానే పబ్లిక్ రాతలు జడిపేసి పోస్టర్లు జింపేస్తున్నారో గాని ఇగో గిట్లా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పనులు సాగుతున్నాయి.